ఎప్పుడైనా ఆశీర్వాదం వచ్చినాన్ని ఓడిపోతాను వేయించుకోవచ్చు. మరొకసారి అది వేయబడకుండా వాని ఎదుట ద్వారములను తలుపులను తీసెదను. ఇంకా ఇతరులను మేలుకొని దేవుని స్తోత్రం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆశ ఉందా దేవుని స్తోత్రం? ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరచెదను. ఆమేన్ హల్లెలూయా. సాతాను అనుకుంటున్నాడు ఏమంటే మీరు ప్రయోజనం కావద్దని, మీరు సంఘంలో ఎదగద్దని, వీరి సహవాసంలో ఎదగద్దని, వీరి కుటుంబం పతనం కావాలని, వీరి ప్రాంతం నాశనం కావాలని, వీరి యొక్క వంశమే లేకుండా కావాలని వాడు తలుపులు వేస్తే, వాడు ద్వారం పూస్తే, మన కన్న తండ్రి, మన పిలిచిన తండ్రి ఏమంటున్నా తెలుసా? వాడికి ఎన్నడూ ఆ ద్వారం వేయకుండా నేనే దాన్ని తెరవబోతున్నాను. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. వాడు అనుకుంటున్నాడు, వాడు ఏమనుకుంటాడంటే వీడిని సిగ్గుపరచాలి, వీడిని అవమానించాలి, వీడిని ఇంకా ఏమీ లేని వాడిని చేయాలి, వీడికి పరువు ఉండకూడదు, మర్యాద ఉండకూడదు అని వాడు నీ ఎదుట, నీ సంఘం ఎదుట, నీ పరిచర్య ఎదుట, నీ కుటుంబం ఎదుట మూస్తున్న ప్రతి ద్వారాన్ని దేవునికి నాన్న తెరవబోతున్న. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పటివరకట ఇంక ఎన్నడూ వేయబడకుండా, ఇంకెన్నడూ మూయబడకుండా, ఇంకెన్నడూ నీకు అవమానం రాకుండా, ఇంకెన్నడూ జనం నిన్ను నిందించకుండా, నిన్నెన్నడూ ఇంకా ఏకతాళి చేయకుండా, నిన్నెన్నడూ ఇంకా నిన్ను లోపరుచుకోకుండా నేనే. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నా మాట అగ్ని వంటిది కాదా? దేవునికి స్తోత్రం. మనతో మాట్లాడుతున్నవాడు మామూలు మనిషి, సామాన్యుడా, తక్కువ వాడా? దేవునికి స్తోత్రం. నీ కోసము రాజ్యాలను గెలిచిన వాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ కోసం తన ప్రాణాన్ని పెట్టినవాడు, నీ కోసము మరణాన్ని చంపినవాడు. హల్లెలూయా. మామూలు వ్యక్తి కాదు మన దేవుడు. నువ్వు అనుకున్నంత తేలికైన దేవుడు కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను ఎదుట, నా ఎదుట నీవు తెరిచిన తలుపులు ఎవరు వేయాలి? ఎవరు మా ఎదుట ఆయన తలుపులు తెరిచారట, ఇక ఎవరు అది దేవునికి స్తోత్రం. నాన్న నీవు నీ కుటుంబం మూడవ నింపుతా. దేవునికి స్తోత్రం. ఇక్కడికి నీవు నీ కుటుంబము ఓడలను పోయిన తర్వాత ఎవరు మూసారు? వారిని తెలుసా? ఓడలను ఎవరు మూసారు? దేవుడే మూసారు. దేవునికి స్తోత్రం. అది తెరవడానికి ఏ మనుషునికి సాధ్యం కాలేదు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆశీర్వాదం అనే ద్వారం ఈరోజు తెరవబోతున్నాడు. నీకు శాంతి అనే ద్వారాన్ని తెరవబోతున్నాడు. నీ దరిద్రత పోగొట్టే ఆశీర్వాదం అనే ద్వారాన్ని ఆయన నింపబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ కుటుంబముకు రావాల్సిన దీవెననే ద్వారాన్ని దేవుడు చేయబోతున్నాడు. నీ శరీరానికి రావాల్సిన ఆరోగ్యం అనే ద్వారాన్ని ఆయనే తెరవబోతున్నాడు. నీ సంఘము అంచెలంచెలుగా ఎదగడానికి ఆయనే సుమంతనే తలుపులను తెరవబోతున్న. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి
యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి యెహోవా తాను అభిషేకించిన ప్రశాంతిని గురించి సెలవిచ్చుచున్నాడు. ఎవరి గురించి అంట? నేను నీకు ముందుగా పోవచ్చు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను స్థలములన్నిటినీ దేవుని ద్వారం వేసే ముందు ఏం చేస్తాను తెలుసా బిడ్డ? మెట్టుగా ఉన్నాయి, వ్యతిరేకత ఉన్నాయే, నీకు వ్యతిరేకంగా నీ కుటుంబాన్ని నాశనం అనుకుంటున్నా నీ శత్రులు ఉన్నారే, నీకు నీ మంచితనాన్ని కోరని ప్రజలు ఉన్నారే, వారిని అందరినీ నేను నిర్మూలన చేయబోతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కోరేషుని కార్నర్ స్టోన్ పెట్టండి. యెహోవా తాను అభిషేకించిన కార్నర్ స్టోన్ మందిరమును గురించి సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏంటి నిరుత్సాహం మనసు గట్టిగా యెహోవా తాను అభిషేకించిన కార్నర్ స్టోన్ మందిరము గురించి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఎవరట? ఈ మందిరమును దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణ చెప్తాను. ఈ మందిరం మీద ఎవరైనా ఉప్పేసిందనుకో, ఆ మంట మండుతూ ఉంటే మనకు ఆగిపోతామా లేదు? కదా, ఆ మంట బదులు నీళ్ళు వచ్చిందనుకో మనం కలిసిపోతామా లేదా? కలిసిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మందిరాన్ని అభిషేకిస్తున్నారంటే ఈ మందిరంలో ఉన్న మనందరం కూడా దేవుని ఆత్మ చేత నింపబడడం కొరకే, మన ఆత్మలన్నీ దేవుని రాజ్యంలో ఉండడం కొరకే, నిరంతరం మరణం కొరకుడా కొనిపోబడడానికి కొరకే, బుద్ధి కలిగిన కన్యకలాగా నీ జీవితం మార్చడం కొరకే. నువ్వు వినబడటానికి కాదు, నువ్వు మరోబడడానికి కాదు, నీవు ఎప్సిగా అని పిలువబడతావు. హల్లెలూయా. నీవు ఎప్సిగా, నువ్వు ప్యూరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా నువ్వు ఆదరించబడిన దానవు, నువ్వు చేరదీసబడిన దానవు, నువ్వు ఎన్నుకున్న దానవు, నేను కోరుకున్న దానవు నీవే. హల్లెలూయా. అందుకే నేను ద్వారం తెరుస్తున్నాను. నువ్వు అనుకుంటున్నావా ఇక నా బ్రతికి ఇంతే, నా కుటుంబం ఇంతే, నా సంఘం ఇంతే నువ్వు అనుకుంటున్నావేమో? నేను అంటున్నాను, నీ సంఘాన్ని సరిహద్దులు విశాలం చేయడానికి నేనే మార్గాన్ని తెలిసి జనులలో తండోపతండాలుగా నలుదిక్కు నుండి జనం వచ్చినట్టుగా నేను సంఖ్యను పెంచబోతున్నాను. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను తెలిసిండ్రా, ఇక దాన్ని ఎవడు మూయాడు. నీ భర్తను మారడానికి నేనే ఒక మార్గాన్ని తెలవబోతున్నాను, నీ కుటుంబాన్ని మారడానికి నేనే తెలవబోతున్నాను, నిన్ను ఆత్మస్థితిలో వెళ్ళడానికి నేనే తెలవబోతున్నాను, మీకు చక్కని స్వరముని ఇవ్వడానికి నేనే మార్గములో తెలవబోతున్నాను. హల్లెలూయా. ఈ సంఘంలో రాలో మీరు మహాసభలో పాడడానికి నేనే మార్గాన్ని తెరవబోతున్నాను. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు.
ఆ. ఇదిగో ఆ. తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నట? తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. తలుపు నీ ఎదుట తీసి ఉంచినారు బిడ్డ. దానిని ఆ. ఎవడునూ వేయలేడు. అబ్బబ్బబ్బ, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను నీ ఎదుట తలుపు తీసినా మంత్రికుడు కానీ, చేతబడివాడు కానీ, ఇక నీ వ్యతిరేకించిన వాడు కానీ, నీ శత్రువు కానీ, నీకు ప్రాణాంతర పెట్టిన వాడు కానీ, ఏ రోగము కానీ, ఏ శాపము కానీ దాన్ని వేయనేరదు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. తెలిసిందెవరు? సర్వాధికారం కలిగిన వాడు, తరతరములు మన కొరకు నిలబడిన వాడు, మన కొరకు తరతరములు దీవించేవాడు, మన తరతరాన్ని, మన వంశాన్ని దీవించిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఏమంటే, నేనే నీ ఎదుట తలుపులను తెరిచినాను. దేవునికి స్తోత్రం. ఆయన ఆకాశం అగ్ని విప్పగా 40 రాత్రులు 40 పగళ్ళు భూమి మీద ఎలాంటి వర్షం అట? ప్రచండ వర్షము కురిసెను. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుడు ఉంటుందా? ఆనాడు నోవహు దినాల్లో ఎలాంటి తోములింపాడు దేవుడు నీ కొరకు, అదే ఆశీర్వాదమైన తోములను, దీవెన తోములను, టాలెంట్గా తోములను ఈ రోజు దేవుడు ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు తడిసి ఆనందించి ఆయనని కీర్తించడానికి. హల్లెలూయా. నీ తడిసి ఆనందించేదా నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా. నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా. నీ జీవనదిలో నీ జీవనదిలో కలిసి ఆనందించేదా. నీ కలిసి ఆనందించేదా. హల్లెలూయా. ఎట్లంట? నేను తడిసి వెలిగిస్తోంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉన్నది? ఆయన నదిలో తడవాలని, ఆయన ఆత్మలో తడవాలని, ఆయన ప్రశ్నలతో తడవాలని, ఆయన వరద చేత నింపబడాలని, ఆయన ప్రశ్నల చేత నింపబడాలని, ఆయన వరద చేత నింపబడాలని ఎంతమందికి ఆశ ఉంటే ఈ రోజు అంటున్నాడు, నీ ఆశలన్నీ నేనే తీర్చబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 14వ వచనం. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 14వ వచనం. త్వరగా వారిని కనపరుచుచుండి పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడేది. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణంలో జనులు రోగులను అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఆమేన్, హల్లెలూయా. ఏమంట మరొకటి? మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణంలో జనులు రోగులను అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. స్వస్థత పొంది స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా దేవుడు ఈ మందిరానికి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంఘం ప్రార్థించగా, ఈ సంఘం జ్ఞాపన చేయగా అపవిత్రాత్మ వెళ్ళిపోయి వారికి ఏం కలుగుతుందట? స్వస్థత. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రార్థన కార్యాన్ని తెలబడుతున్న దేవునికి స్తోత్రం. ఇక్కడి నుండి స్వస్థత కార్యము కలిగిన అభిషేక ద్వారాన్ని ఆయనే తెలబడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని గంటలు మొదటి అధ్యాయంలో ఉంటుంది, నా కుమారుడా నేను పాల్గొనవద్దు, నీ నోటిలో నా మాటలో ఉంచి ఉన్నాను. హల్లెలూయా. నువ్వు నీ నోట్లో ఏమో తెలుసా? ఏం కదా మళ్ళీ నువ్వు నీ నోటిలో నా మాట ఉంచినాను. ఏ మాటలు? ఆకాశము కలుగును గాక, భూమి, నక్షత్రములు, సూర్యచంద్రులు, భూమి తన చెట్లను మొలిపించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు విషయం తెలుసా? ఇప్పుడు వరకు నువ్వు నమ్మలేని గొప్ప క్రియలు నీ ద్వారానే దేవుడు చేయడానికి ఆయన ద్వారా నడుపుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఊహించలేని కార్యములు, నీవు వివరించలేని కార్యములు, నువ్వు బలపడలేని కార్యములు, లెక్కకు మించిన కార్యములు దేవుని సంఘం ద్వారా నీ ద్వారా ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి అపోస్తలుల కార్యం 32వ అధ్యాయం 32వ వచనం. రెండవ వృత్తాంతర గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. రెండవ వృత్తాంతములు 29 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగా ఉన్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధమైన వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. ఆమేన్. హల్లెలూయా. నిషిద్ధమైన వస్తువులన్నిటినీ ఎక్కడ కూడా పోవాలట? ఎక్కడికి? బయటికి. దేవునికి స్తోత్రం. యెహోవా మందిరం ఎవరు? మందిరం ఎవరు? నీ మందిరంలో నిషిద్ధమైన ఉన్నాయట. దాని మీద ఏం చేయాలి? పారవేయాలేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా భక్తుడు అంటాడు, యెషయా నేను అపవిత్రము పెదవులు గలవాడను, నాలో ఏ యోగ్యత లేదన్నప్పుడు దేవుడు బలిపీఠము మీద కారుతున్న ఒక గొర్రెను తీసి యెషయా పెదవులు అంటించిన ఆయన పెదవులు ఏమైపోయినా పవిత్రంగా మాట్లాడే స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నేను ఇదట ద్వారం చేసిన కానీ తెరిచి చూస్తలకు నీ మందిరం అనే నీ దేవం అనే మందిరములో నిశ్చితమైనవి కనబడుచున్నవి. ఏం కనబడుతున్నాయి? నిశ్చితమని కనబడుతున్నది. ఒక పాపం అని కనబడుతున్నది, ఒక అతిక్రమం కనబడుతున్నది, ఒక అసూయ కనబడుతున్నది, ఒక పగ కనబడుతున్నది, ఒక ఓర్వలేనితనం కనబడుతున్నది. నువ్వంతా మంచిగా ఉన్నావు కానీ ఆ ఒక్క చెడును బట్టి నీ దేహం అంతా చీకటిగా మారుతుంది. ఆ ఒక్క పాపము చేత నీ ప్రాంతం
అభిషేకము పొందలేకపోతున్నావు. నా కుమారుడా నీ యందు నేను ఆనందించగలుగుతున్నానే మాటను నువ్వు పొందలేకపోతున్నావు. కారణం ఒక నిశ్చితమైనటువంటి నీలో ఉన్నది. దాన్ని నువ్వు కనుక తీసి పారవేయగలిగితే దేవుడు అంటున్నాడు, నేను నీ యందు ఆనందించి నేను గొప్ప చేయబోతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 12వ అధ్యాయం 23వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకము మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. ఏం దాటిపోతున్నాడ? ఆ తలుపును దాటిపోవును. ఆ తలుపు ఎవరు మరి? ఆయన ఒక మాట కీర్తన గ్రంథంలో కుమ్మములారా తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లుగా మీ తలుపులను దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరణం ఒక దూతము ప్రవేశించింది కానీ దేని నుంచి అది దాటిపోతుందంటే తలుపుల మీద ఉన్న రక్తమును బట్టి. దేవుడికి స్తోత్రం. నేను చిన్నగున్న వయసులో ఒక పేరు రాయబడేది తలుపుల మీద. ఓ స్త్రీ వస్తుందండి, ఏమని రాశారట? ఓ స్త్రీ అప్పుడు ఏమన్నారంటే బయట ఉండేయాలంట, తలుపు తీస్తే కనుక రక్తం దాగిపోతుంది అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది రావద్దంటే అది చదువుకుంటుందట. మన తలుపుల మీద ఏమని రావాలంటే ఓ స్త్రీ రేపురా, ఓ స్త్రీ రేపురా అది వస్తుంది, చూస్తుంది. ఓ స్త్రీ రేపురా, రేపు మళ్ళీ వస్తుంది రేపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సాతానుకు రాయాలి. ఓ సాతానా ఇంకెప్పుడు నా దగ్గరికి రాకో. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మరణంలో వచ్చినప్పుడు ఆ తలుపుల మీద ఉన్న ఆ నిశ్చితమైన కలంకం లేని, మచ్చ లేని, దమ్మం లేని నా కొరకు నీ కొరకు కార్చిన యేసయ్య రక్తమును చూసి మరణము తెగిపోతుందట, పారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తరవకుండానే అపవాది యొక్క నుండి దేవునికి స్తోత్రం. దాని బొమ్మలు అవసరం లేదు. ఒక విషయం తెలుసా? చీకటి ఉన్న రూమ్ లో ఒక క్యాండిల్ వెలిగేయండి, ఇక చీకటి బొమ్మలు మనం అంటామా? ఏమైతే చీకటి వెలుగు రాగానే ఏమైతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మా కుటుంబంలో దేవుని ఆత్మ చేత నేను నింపబడ్డానో మా అమ్మలో ఉన్న దేవత వచ్చే శక్తి ఆగిపోయింది. మా వేగంతో వచ్చిన దేవుడు కూడా ఆగిపోయిందో. మా అమ్మలో వచ్చే దేవభూతమా అది ఆగిపోయింది. కారణం నిజమైన దేవుని యొక్క శక్తి మా కుటుంబంలో ప్రవేశించింది కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబాన్ని, మన ప్రాంతాన్ని, మన సంఘాన్ని ఏ మరణము, ఏ రోగము, ఏ శాపము, ఏ దరిద్రత రాకుండా దాటిపోవాలంటే మన హృదయాన్ని పలక మీద దేవుని యొక్క రక్తము కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిలో మాట్లాడుకున్నాం. లూకా శుభవార్త 12వ అధ్యాయం 25వ వచనం. లూకా శుభవార్త 12వ అధ్యాయం 25వ వచనం. 25 పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి. 12:25 మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును 3 ఎక్కువ చేసుకోగలడు. కాబట్టి అన్నిటికంటే
ఎదుగుచున్నవో ఆలోచించుడి. ఆలోచించుడి. అవి కష్టపడవు, పడుకోవు, అయినను తన సమస్త వైభవముతో కూడా సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడవి పూలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. అడవి పువ్వులే అందంగా కనబడుతున్నాయట. దేవునికి స్తోత్రం. అడవి పువ్వులే అందంగా కనబడుతున్నాయట. ఆయన కడుపులో పుట్టిన మనం ఇంకెంతగా అందంగా కనబడాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీటి వలన దేనినైనా సొలొమోను ద్వారా కూడా అది ఆకర్షింపబడే. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక మాట పెట్టి మనం బల్లాలోకి వెళ్దాం. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో ఈ ముగ్గురు బబులోను పట్టణానికి బానిసలుగా కొనుగోబడ్డారు. ఎక్కడికి? బబులోను పట్టణానికి. అక్కడ ఆ దేశంలో అక్కడున్న వారిని ఏం చేస్తున్నారంటే నిషిద్ధమైన వాటిని పల్లి మాంసంలో వండి పెడతా ఉంటారు వాళ్ళకి. అప్పుడు షద్రక్, మెషక్, అబేద్నెగో దానియేలు ఆ వీరికి నియమించిన ఒక అధికారిని పిలుచుకొని, అయ్యా, మా దేవుడు నిషిద్ధమైన వాటిని మేము తినమంటున్నాం, మా దేవుడు ఒప్పుకోడు. మనమైతే ఏమనుకుంటాడో వెళ్ళిపోతుందా. దేవునికి స్తోత్రం. ఈ నిషిద్ధమైన మాట్లాడతా మా ప్రాణమైన మంచిగా, కానీ నా దేవుడికి వ్యతిరేకంగా ఏది తినను. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఒకసారి ఎదురైంది. నేను అకౌంట్ నడిపినప్పుడు బాగా ఆలోచించింది నాకు. అందరూ భోజనం పెడుతున్నారు అంటే అందరూ వెళ్ళినాం. నాకు ఐడియా కూడా నేను కూడా వెళ్ళినా తిందామని ఆకలి అవుతుంది. పోయేసరికి గణపతి నవోత్సవం ఏమన్నా అన్నదానం. దేవునికి స్తోత్రం. అని రాగేసరికి నా ఆకలంతా అడియాసరి. దేవునికి స్తోత్రం. నాకు ఇది వద్దురా నాయన, నేను తినండి. ఏమైందా? అది అన్నమే కదా. అన్నమైన మంచిదే, నా తండ్రికి ఇష్టలేక ప్రాంతంలో ఉన్నది కనుక నాకు వద్దు. దేవునికి స్తోత్రం. నేను వచ్చి అతలో కూర్చున్నాను. ఆకలి అవుతుంది. ఏంటి ప్రభు అనుకున్నాను. మా చుట్టపైన ఒక ఆయన వచ్చి నాకు బావ అవుతాడు. ఏం చేస్తున్నారంటే ఏంటి బాగా కూర్చున్నాను. అరే నాకు ఆకలి అవుతుందిరా, అన్నం తిందామన్నాడు. సరే బాబా అని నేను అనుకున్నా. పోగానే బిర్యానీ అంటే దేవునికి స్తోత్రం. గట్టిగా గట్టిగా. నేను శాకాహారం కోరుకున్నా కానీ దేవుడు మాంసాహారం నేర్చిన దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఆ అధికారి అంటాడు, ఒకవేళ ఈ రాజు తెలిసిన చంపివేశారంటే ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి అని 10 రోజులు వారు శాకాహారం తిన్నారు. దేవునికి స్తోత్రం. మాంసంతో తిన్న వారి కంటే వీరి ముఖములు వెలుగుగా మారిపోయిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము తిన్న నీ ముఖం, వాక్యము తిన్న నీ సంఘం, వాక్యము తిన్న నీ కుటుంబం, వాక్యం తిన్న నీ ప్రాంతం వెలుగుతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.